ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక ట్రస్టులు ఉన్నాయి. అనేక ట్రస్టులు విద్యాధనం ట్రస్ట్ అని, గో సంరక్షణ ట్రస్ట్ అని, అదేవిధంగానేమో అన్నదానం ట్రస్ట్ అని, ఇట్లా వివిధ ట్రస్టులు ఎన్నో ఉన్నాయి. దానికి ప్రతిరోజు డబ్బులు వస్తుంటాయి. అది ఎవరు ఆపేది కాదు. అదేవిధంగా ద్వారకా తిరుమలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైనా సరే ఒక పైసా వచ్చిందంటే హుండీలో దాన్ని డిపాజిట్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందుకని ప్రైవేట్ వ్యక్తులు 21 సంవత్సరాలు చేశారని తప్పెట్లు కొట్టకూడదు. దాన్ని ఎవడో కూడా హర్షించడం. ఇవాళ ఆఖరి పిల్లి ప్రజలు ఏం చేస్తారు? వివిధ ప్రాంతాల్లో ఉండరు, అమెరికాలో ఉండరు, ఆస్ట్రేలియాలో ఉండరు, హైదరాబాద్లో ఉండరు, బెంగళూరులో ఉండరు, ఇతర ప్రదేశాల్లో ఉండరు. వాళ్ళందరూ పండగకు వచ్చి ఇవాళ అన్నదానం అక్కడ భోంచేసి, అవసరం వచ్చినప్పుడు కొంతమంది అయినా వచ్చి భోంచేసి దాంట్లో 1000 రూపాయలు వేయచ్చు, 4000 వేయచ్చు, 10,000 వేయచ్చు, ఎంత వేయచ్చు. అటువంటి పరిస్థితిలో దాన్ని ఓపెన్ చేసి సాయంత్రం కల్లా 6 గంటల కల్లా ఓపెన్ చేసి దేవస్థానంలో లెక్కేసి పైసతో సహా వేయవలసినటువంటి బాధ్యత యువ మీద ఉంది. మరి అటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే, ఇవాళ భక్తులు నిజంగా దాన్ని ఏమో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఈ కొంతమంది పెద్దలు 4-5 చేరి దాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వచ్చినటువంటి అమౌంట్ని వడ్డీలకి ఇస్తూ, 2 రూపాయల వడ్డీలకి ఇస్తూ తిప్పుతూ సుమారు 56 లక్షల పైసలకు అయిందని ఒక వార్త వచ్చింది నాకు కూడా. ఎందుకంటే గత 5-6 రోజుల్లో ఆఖరి పిల్లిలో వెళ్ళటం రావడం జరుగుతుంది కాబట్టి. కానీ ఆఖరి పిల్లి ప్రజలు పాపం మంచివాళ్ళు అవడం వల్ల 28,50,000 వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు నా దగ్గరికి వచ్చి ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నీ దగ్గర నువ్వు పెట్టుకోకూడదు, పొద్దునే డిపాజిట్ చేయి, బ్యాంకులో డిపాజిట్ చేసేయండి, మీ దగ్గర పెట్టుకోకూడదు, డబ్బులు మీ దగ్గర పెట్టుకోకూడదు. మీరు ఏమన్నా సత్తరో కట్టాలన్నా, లేకపోతే ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా దేవస్థానంలో, లేకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలనుకున్నా మీ సొంత డబ్బులతో మీరు కట్టండి, లేకపోతే గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చి కట్టండి. ఈ డబ్బులు అన్నదానానికి సంబంధించిన డబ్బులు, అన్నదానం సంబంధించిన డబ్బులు, అన్నదానం హుండీలో వేసిన డబ్బుల్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంతోమంది వేశారు. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ ఏదో 4-5 మనోభావాలు దెబ్బతింటాయి అనుకొని వాళ్ళు ఏం చేయమంటే చేస్తామని చెప్పేసి మీ దగ్గర పెట్టుకున్నారు. దాన్ని వాళ్ళ మనోభావాలు ఏంటి దెబ్బతినేది ఏంటి? వాళ్ళని అడగవలసిన పని ఏంటి? మేము నువ్వు ఏం చేస్తారా అని వాళ్ళని అడిగి మేము వెళ్ళి ఏంటి చేతులు కట్టుకుని నుంచోక్కర్లేదుగా, ఆయనకే ఉంది అధికారం, ఈయనకే ఉంది, ఆయనకే ఉంది. ప్రతి ఊళ్ళో కూడా ఆఖరి మీరు తినాలంటే ఒక గొప్పగా ఆ రోజంతా సరదాగా నైట్ అంతా తిరుగుతా ఊళ్ళో చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇతర ప్రదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు వచ్చి ఆఖరి పిల్లి తిరుగుతా దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి ఆనవాయితీ ఇక్కడ ఉంది. తెల్లారి పొద్దున రథం లాగేటువంటి ఆనవాయితీ కూడా. అవన్నీ కూడా విస్మరించి ఇవాళ దాంట్లో వేయకుండా నేను సత్తలో కడతాను, ఎప్పుడు కడతాను? అవి కట్టేదాకా మీ దగ్గర ఉంచుతారా డబ్బులు? కట్టేదాకా మీ దగ్గర ఉంచుకుంటారా డబ్బులు? కడతామేంటి అసలు? మాస్టర్ ప్లాన్ ఉంది దానికి. నాకు తెలిసినంత వరకు దానికి ఉంది, గుడికి మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే దానికి మనం ఏంటి చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇవాళ 4 పెద్ద మనుషులు ఆకాంక్ష మేరకు నేను సత్రం కడతానని మళ్ళీ ఆయన ఏంటంటే ఉచ్చరించారు. అది చాలా తప్పండి. మీరు కన్నా సత్రం కట్టాలనుకుంటే ఆ 4 పెద్ద మనుషులు వాళ్ళకు 10 లక్షలు చొప్పున ఒకళ్ళు వేసుకోమనండి, మీరు ఒక 20 లక్షలు వేయండి, సరిపోతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర తీసుకురండి, కట్టండి. అంతేగాని
ఈ డబ్బులు ఈ అకౌంట్లో తప్ప, అన్నదానం ట్రస్ట్లో తప్ప రెండో దాంట్లో వేయటానికి వీలు లేదు.